వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే నిన్న హేమచంద్ కార్ తీసుకున్నాను అనమాట. నా ఆఫ్టర్నూనే వచ్చింది, అందుకని వాళ్ళ ట్రిప్ అయితే వేసాము. ఇంకా ఇంటికి రాగానే హేమచంద్కి KFC తినాలనిపించింది. దారిలోనే చాలా అడిగి ఇప్పుడు బలవంతంగా మా నలుగురిని బయటకు తీసుకొచ్చాడు KFC కోసమని. హేమచంద్ తినాలనిపిస్తుంది అనేసరికి మాకు కూడా తినాలనిపించి మేము కూడా వచ్చాం అనమాట. చెప్పు, ఆ క్రెడిట్ మాకెందుకు? యాక్చువల్లీ యూకే వచ్చాక ఫస్ట్ టైం అనమాట ఇట్లా బయటకి రావడం ఈ టైంలో తినడానికి తట్టు. ఫైనల్లీ అలాగైతే బార్క్ నుంచి ఇంకోటి వచ్చి మరి KFC చికెన్ అయితే కస్టమర్ సంపాదించాం. యాడ్ ఆన్ బర్గర్ కూడా దొరికింది. అంటే ఫ్రీగా వేయలేదు, 2 pounds ఖర్చు పెడితే కానీ అవ్వలేదు. అండ్ దెన్ వింగ్స్ కోసం అని చెప్పి అసలు బార్కింగ్ నుంచి ఇంకోటి దాకా తెచ్చాడు అనమాట హేమచంద్. త్రియాంశ్ ఒక్కడే అన్నాడు ఇంటికి, ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. అసలే స్లీపింగ్ టైమ్ త్రియాంశ్కి. మమ్మీ నేను ఎంత ఇచ్చేస్తున్నాడో చూడాలి. ఏం కాదు, రెడీ. మమ్మీ ఏడుస్తుంది. త్రియాంశ్ పెట్టేస్తాం అంటే గట్టి కొట్టాడు తెలుసా. మళ్ళీ ఇంకోసారి నేను పెట్టడానికి నీ బిర్యానీ రెసిపీ చెప్పా. ఏముందమ్మా, అందరు చేసినట్టే బిర్యానీ ఆకేసాను. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసాను. ఇప్పుడు ఇది మరాఠీ మొగ్గ, నేను జస్ట్ ఇట్లా చేస్తా. దాల్చిన చెక్క వేస్తా కదా, ఇంకా యాలక్కాయలు. మనం ఇప్పుడు 2 ఇదిగో అమ్మ బిర్యానీ చేస్తాను చూడు. జస్ట్ నేను ఇలా పగలగొట్టి వేస్తా, కొద్దిగా వాసన వస్తుందని. తోలు తీసేసి ఇంకా లవంగాలు, అయితే షాజీరా డబ్బాలో పోసాను, బాటిల్లో పోసాను. ఇంకా ఉన్నాయమ్మా మసాలా దినుసులు అయిపోయాయా? షాజీరా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఒకసారి తీద్దాం. ఉంటాయి నాకు తెలిసి. సరే, షాజీరా ఉంది. చెక్క గరిట్లు ఏమైనా అన్నితో అక్కడ ఉంటాడు. అన్నీ వేసావమ్మా? ఆనియన్స్, పచ్చిమిర్చి వేసా. ఇంకా చిల్లీస్ కారం ఉన్నాం, ఇంకో 2 వేసి వేద్దాం. కారం ఉన్న అయితే తక్కువ వేసుకోవాలి, ఇదైతే 5-6 వేసుకుంటాము. మన కారం సరిపోవట్లేదు కదా. ఇది ఏం మ్యారినేట్ చేస్తావు దీంట్లో? దీనిలో అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఉంటే కొద్దిగా బాగుంటుంది, పెరుగు మొత్తం సాల్ట్ కలిపేసి ఉంచేసుకున్నాను. ఒక అరగంట, ఒక 1/2 అవర్ ఉంచేసేసి, టైం ఉంటే 1 అవర్ అలా ఉంచేసుకున్నా ముక్కకు బాగా పట్టుతుంది. ఇంకా ఆనియన్స్, మిర్చి, పుదీనా అన్నీ ఫ్రై అయిపోయాక చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేశారండి. సో మ్యారినేట్ చేసిన చికెన్ వచ్చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేశారనమాట. ఇంకా పెరుగు మరీ ఎక్కువ కాకుండా జస్ట్ దానికి సరిపడా మ్యారినేషన్కి మాత్రమే వేశారు. సో ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసి మార్నింగే పెట్టి ఉంచారు మమ్మీ. సో అవన్నీ కూడా యాడ్ చేసేసారు ఫ్రై అయిన దాంట్లో. యాక్చువల్లీ ఆ బిర్యానీ రెసిపీ త్రియాంశ్ పుణ్యమాన అంతరాయం జరిగిందనమాట. యాక్చువల్లీ మొత్తం కంప్లీట్ అయిందిలేండి. ఓన్లీ ఇంకా చికెన్లో రైస్ వేయడమే. ఇంకా చికెన్కి తగ్గట్టుగా రైస్ వేసుకుంటారు. కేజీ రైస్ వేసుకుంటారు కొంతమంది కేజీన్నర చికెన్కి కేజీ రైస్ వేసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ రెసిపీ అయితే కంప్లీట్ అయింది. అండ్ చిన్నోడు బజ్జున్నాడు అనమాట. సో అందుకని ఇప్పుడైతే మేము కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మమ్మీ వెళ్ళిపోతున్నారు కదా, తట్టు కిచెన్ వర్క్ జరుగుతుంది. రంజాన్ అయ్యాక వర్క్ చేస్తా అన్నారు ల్యాండ్లార్డ్. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మళ్ళీ మమ్మీ వెళ్ళాక నేను ఒక్కదాన్ని సర్దుకోవడం అంటే చాలా కష్టమైపోద్ది చిన్నోడితో. సో అందుకని కిచెన్ అయితే క్లీన్ చేయించుకుంటున్నాను. ఇద్దరం కలిసి చేసేస్తున్నాం అనమాట. అండ్ దట్టు 5 months నుంచి కిచెన్లోకి వెళ్ళలేదు కదా. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మధ్యలో వెళ్తున్నా కానీ ఏవి ఎక్కడున్నాయో నాకు తెలియట్లేదు అనమాట. సో ఇంకా ఎగ్జాక్ట్గా మమ్మీ వెళ్ళడానికి 10 days ఉంది టైమ్. ఇప్పుడు వెళ్ళి నాకు తగ్గట్టుగా నేను సర్దుకొని ఏవి ఎక్కడున్నాయో పెట్టుకోవాలి. ఇంకా కొంచెం సర్దుకొని కొంచెం క్లీన్ కూడా చేసుకోవాలి. బికాజ్ మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేస్తారో నాకు కూడా తెలీదు. వాడితో ఇంకా కుదరదు, ఎందుకంటే హేమచంద్ అస్సలకే టైం ఉండదు తనకి.
వచ్చాడా లేసాడా వెళ్ళాడా పడుకున్నాడా ఇట్లాగే ఉంటుంది. సో ఇంకా తనకు అస్సలు టైం ఉండదు కాబట్టి మేమిద్దరమే ఉంటాం. ఇంకా వాడిని పట్టుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి నేనే పట్టుకొని కూర్చోవాలి. సో క్లీనింగ్ అనేది ఒక 2 months అస్సలు జరిగే పని అయితే కాదు. సో అందుకని అన్నీ క్లీన్ చేయించుకోవడం అండ్ తర్వాత రూమ్ కూడా సర్దుకోవాలి. ఫస్ట్ అయితే కిచెన్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మమ్మీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళి ఇద్దరం కలిసి గబగబా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ కొంచెం సేపు అయితే 3 కూడా లెగుస్తాడు. 3 పడుకోబెట్టి ఎన్ని పనులు చేద్దాం అనుకున్నా అస్సలు అవ్వదనమాట. పక్కన ఉంటే మాత్రం మంచిగా పడుకుంటాడు, కానీ పక్కన లేకపోతే మాత్రం ఊరికే లేచిపోతూ ఉంటాడు. సో అందుకని చెప్పి ఎక్కువ పని అయితే అవ్వదు. ఇప్పుడంటే ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒకవేళ లెగిసినా నేను పట్టుకుంటుంటే మమ్మీ గబగబా సర్దేస్తున్నారు. ఇంకా నేనైతే యాక్చువల్లీ కిచెన్లోకి వచ్చి చాలా రోజులు అయిపోతుంది. అసలు మమ్మీ వచ్చిన దగ్గర నుంచి మమ్మీనే చేస్తున్నారు. ఇంకా నేను అసలు ఏది పట్టించుకోవడం కూడా మానేశాను. కంప్లీట్గా మమ్మీనే చేస్తున్నారు అనమాట. సో ఇంకా మమ్మీ వెళ్ళిపోతే మళ్ళీ నాకు కొత్తగా అనిపించిద్దేమో అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఏదో 1-2 చేస్తున్నాను తప్పించి పెద్దగా కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదనమాట నాది కిచెన్లో. ఫైనల్లీ సర్దడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే నేను సర్దలేదులేండి, మమ్మీనే సర్దింది. కాకపోతే అల్మారాల వరకు కొంచెం క్లియర్ అయిపోయాయి అనమాట. ఇంకా పైన చిన్నవి ఉంటాయి కదా, అది మాత్రం సర్దేస్తున్నారనమాట. నాకు ఇంకా ఆకలేసి అన్నం తెచ్చుకున్నాను. ఇంకా నాకు టమాటా పప్పు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇవాళ టమాటా పప్పు అండ్ లేడీస్ ఫింగర్ ఫ్రై చేయించుకున్నా. ఇంకా మమ్మీ వెళ్ళేలోపు ఏమేమి తినాలనిపిస్తున్నాయో అవన్నీ చేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని వంటలు మనకి కుదరవు, రావు, చేసినా కుదరవు. సో అలాంటి రిస్కీ పనులు చేయకుండా గారెలు ఇలాంటివి. గారెలకి యాక్చువల్గా నేను షీన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. దాంట్లో వేస్తే గారెలు పడిపోతాయి. డోనట్స్ మేకర్ అనమాట. సో చూడాలి, అది వస్తే ఒకసారి దాంతో ట్రై చేస్తాను. బాగానే వస్తే ఇంక నుంచి నేను కూడా వేసుకోవచ్చు గారెలు. నార్మల్గా అయితే నాకు అంత అంటే నేను ఎక్కువసార్లు ట్రై చేయలేదండి. 1 time ఒకసారి ట్రై చేశాను, రాలేదు. ఇంకా పెద్ద రిస్కులు చేయదలుచుకోలేదు. ఇంకో 3 కూడా మాట్లాడతాడంట. ఎవ్వరు మాట్లాడినా కానీ ఫోన్ తీస్తే చాలు 3 ఫోన్లోకి వెళ్ళిపోతున్నాడు. నేను ఇట్లా ఫోన్ చూసి మాట్లాడుతుంటే ఇలా ఎగరెగర చూస్తున్నాడు అనమాట. మాట్లాడినానా మరి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. యాక్చువల్గా అయితే ఇవాళ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది టోటన్హమ్ కోర్ట్ రోడ్లో. సో వెళ్దామని అనుకున్నాం, బట్ ఇంకా సర్దుకుంటూ సరిపోయింది అనమాట. మ్యాక్సిమం ఇఫ్ పాసిబుల్ రేపు వెళ్తాం. బికాజ్ ఉగాది రోజు వచ్చేసి 3 వ్యాక్సిన్ ఉంది. 5th month వ్యాక్సినేషన్ అనమాట. 4th month కంప్లీట్ అయ్యి 5th month వస్తుంది 10th. సో 1 day ముందే వ్యాక్సిన్ వచ్చింది, 9th వచ్చింది. సో 9th వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి ఆ రోజు టెంపుల్కి వెళ్ళడం కుదరదు. బికాజ్ మార్నింగే వ్యాక్సిన్ 11:15 అట్లా అనుకుంటా. సో ఇంకా టెంపుల్కి వెళ్ళడం కుదరదు. వ్యాక్సిన్ వేసాక 3 కూడా కొంచెం సిక్ అవుతాడు కదా. చెప్పు నాన్న, కబుర్లు చెప్పు, చెప్పుమా. నేను మాట్లాడుతుంటే 3 కూడా మాట్లాడాలనిపించి అంటున్నాడు. వినిపిస్తే ఉండుంటుంది మీకు. కెమెరా పెట్టంగానే ఆపేస్తున్నాడు మాటలు. ఫోన్ ఇక్కడ తీసుకురాగానే ఆపేస్తున్నాడు మాటలు. సో యాక్చువల్లీ 9th వ్యాక్సినేషన్ ఉంది, 9th ఉగాది కాబట్టి టెంపుల్కి వెళ్ళడం అయితే కుదరదు. మేబీ ఫెస్టివల్ కూడా చేసుకుంటామో లేదో తెలియదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక ఇంకా తేస్తూనే సరిపోద్ది. వ్యాక్సిన్ వేసాక ఫీవర్ వస్తుంది అండ్ కాళ్ళు నొప్పులు కూడా వచ్చేస్తాయి కదా, స్వెల్లింగ్ వచ్చి ఇంజెక్షన్ చేసిన ప్లేస్లో. సో ఇంకా ఎంతవరకు చేస్తామో తెలియదు అనమాట. చెప్పు. యాక్చువల్లీ వాయిస్ కొంచెం పోయిందనమాట. అందుకని చెప్పేసి ఇన్ని డేస్ వీడియో కూడా కొంచెం లేట్ అయింది ఈసారి. అండ్ అలానే ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది. సో కొంచెం పర్లేదు అని వాళ్ళ అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రమే కొంచెం తేడా ఉంటుంది. అప్పటికప్పుడు తీసింది మాత్రం వాయిస్ బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం కొంచెం వాయిస్ చేంజ్ ఉంది. బట్ చాలా వరకు బెటర్ అండి. ఇవాళ మాత్రం ఒక 1 week నుంచి అనమాట, ఆల్మోస్ట్ 1 week నుంచి పడుతున్నా. 2 days ఫీవర్ మాత్రమే ఉంది. తర్వాత నుంచి ఇంకా కోల్డ్, కాఫ్, వాయిస్ పోయింది. సో ఇవాళ కొంచెం సెట్ అవుతుంది.
సో ఇంకా రేపటికైతే కంప్లీట్ సెట్ అవుతుందని అనుకుంటున్నా, బట్ ఇంకా లేట్ అయిపోతుంది కదా వీడియో పెట్టడం. సో అందుకని చెప్పేసి ఇంకా పర్లేదని ఇవాళ తీస్తున్నాను అనమాట. ఇంకా నాకైతే ఇండియన్ స్టోర్లో దొరికింది. ఇంకా 3 అంచుకి కావాల్సిన మిల్క్ బాటిల్స్, డైపర్స్, ఇంకా కొన్ని స్వీట్స్ అలా తీసుకున్నాను. ఇంకా అది కాకుండా రేపటితో 3 అంచుకి 4 months కంప్లీట్ అవుతున్నాయి అనమాట. 5th monthలోకి ఎంటర్ అవుతున్నాడు. సో దానికోసం అని చెప్పి చిన్న కేక్ తీసుకున్నా. బికాజ్ ఎవ్రీ మంత్ పెద్ద పెద్ద కేక్స్ తీసుకొని మళ్ళీ అవన్నీ మేము తినేదానికని చిన్న చిన్నవి తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. సో అందుకే చిన్న కేకే తీసుకున్నా. మేబీ నెక్స్ట్ మంత్ 6th month కంప్లీట్ అయినప్పుడు అలా ఏమైనా పెద్ద ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రతిసారి పెద్ద పెద్ద తీసుకుంటుంటే అదే 4-5 రోజులు తింటున్నా నేను. స్వీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ 3 అంచుకి అయితే ఆ రోజు అపాయింట్మెంట్ ఉందండి. ఫెస్టివల్ రోజే అపాయింట్మెంట్ అనమాట. కాకపోతే నాకు ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారనమాట, నర్స్ రావట్లేదు. సో అపాయింట్మెంట్ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేశారు. ఇంకా అమ్మయ్య అనుకున్నా నేనైతే, బికాజ్ పండగ రోజే ఏడుస్తూ ఉంటాడేమో అనిపించింది. కాకపోతే పోస్ట్పోన్ అయ్యేసరికి ఇంకా ఓకే అని చెప్పి మమ్మీ చేసిన స్వీట్స్ పులిహార చేశారు, ఇంకా పాయసం చేశారు, సేమియా, ఇంకా ఉగాది పచ్చడి అనమాట. అలానే బొబ్బట్లు కూడా చేశారు. సో ఇవన్నీ తినేసి ఇంకా ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్, ఇల్ఫోడ్లో అమ్మవారి టెంపుల్ ఎప్పుడు చూస్తూనే ఉంటున్నాం కదా అని ఈసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. యాక్చువల్లీ మమ్మీకి ఎప్పటి నుంచో వెళ్దాం అని చెప్తున్నాను, బట్ కుదరలేదు. సో ఇంకా ఆ రోజు ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఈవినింగ్ స్టార్ట్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో మా ఇంటి నుంచి అయితే అంటే ఇల్ఫోర్డ్ నుంచి టెంపుల్కి వచ్చేసి 45 minutes దాకా పట్టింది. 40 minutes అనుకోండి, కార్లో 40 minutes దాకా పట్టింది. ట్రైన్లో వెళ్ళుంటే మేబీ 1 hour 15 minutes అలా పట్టుండొచ్చు. మేబీ 1 hour పడుతుందిలేండి. ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా వచ్చాను, హేమచంద్ నేను వచ్చామన్నమాట ఇస్కాన్ టెంపుల్కి బిఫోర్. సో కింద మంచిగా రెస్టారెంట్ ఉంటుంది, వెజ్ అనమాట, ప్యూర్ వెజ్, బాగుంటుందని చాలా మంచి టాక్ ఉంది ఆ రెస్టారెంట్కి అయితే. మేము ఎప్పుడూ వెళ్ళలేదు కానీ బాగుంటుందని అయితే విన్నాను. ఎప్పుడైనా ట్రై చేయాలి, బట్ వెజ్ కదా అంత తొందరగా మనకి వెళ్ళము. యాక్చువల్లీ మేము వెళ్ళిన టైంకి వచ్చేసి టెంపుల్ క్లోజ్ ఉందండి. టెంపుల్ క్లోజ్ అంటే లైక్ విగ్రహాలని క్లోజ్ చేసి పెట్టారనమాట. ఇంకా భజన చేస్తున్నారు అందరు కూర్చొని. సో కొంచెం సేపు కూర్చున్నాం, అలాగే మేము కూడా ఒక 10-15 minutes కూర్చున్నాం. 3 అంచు ఇంకా మెల్లమెల్లగా ఏడుపు స్టార్ట్ చేశాడు. బికాజ్ అంత సౌండ్ అవన్నీ వినేసరికి వాడికి భయం వేసేసినట్టుంది. ఇంకా ఏడుస్తుంటే సరే అని బయటకు వచ్చి నుంచున్నాము. ఇంకా అప్పుడు కనుక్కున్నాం టైమింగ్స్ ఉంటాయంటండి యాక్చువల్లీ దర్శనానికి. సో ఆ టైమింగ్స్లో వస్తే కరెక్ట్గా మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు హారతి ఇచ్చే టైంలో అలాగా. సో మేము చిన్న మాకు టైమింగ్స్ తెలియక మేము ముందు వచ్చాము కాబట్టి అలాగా భజన చేస్తున్నారనమాట. సో అలా ఫైనల్లీ 2 hours వెయిట్ చేశాక ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. యాక్చువల్లీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైంది అంటే ఇవాళ మా లక్ బాగాలేదో ఏమో, మేము పార్కింగ్ చేసిన ప్లేస్లో ఫైన్ పడిందనమాట. మేము యాక్చువల్లీ ముందు వెనక చూసుకొని పెట్టేసామన్నమాట. కారు ముందోళ్ళు పెట్టారు వెనకోళ్ళు పెట్టారు అనుకున్నాము, బట్ అక్కడ యాక్చువల్లీ పార్కింగ్ లేదంట. జనరల్గా మాకు ఇల్ఫోర్డ్లో ఏంటంటే 6:30 to ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 8:30 వరకు ఎక్కడైనా కార్ పార్క్ చేసుకోవచ్చు స్ట్రీట్స్లో. సో అదే మైండ్లో పెట్టుకొని మేము ముందోళ్ళు వెనకోళ్ళు అందరూ పెట్టారు కదా లైన్గా అనేసి పార్క్ చేసాము. కాకపోతే కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి వెళ్ళిన 5-10 minutes బిఫోర్ వెళ్ళినా సరిపోయేదేమో, కొంచెం అలా
ఒక 10 minutes బిఫోర్ వెళ్ళినా సరిపోయేది. మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా ఫైన్ పడింది. ఇంకా 65 pounds పడింది అనమాట ఫైన్ కూడా. సో ఇంకా ఈ రోజుకైతే నా గొంతుని ఇలాగే బేర్ చేయండి, ఏమనుకోవద్దు, వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వ్లాగ్ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన